హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిగ్నాస్ వ్లాగ్స్ కుకింగ్. ఈరోజు అయితే నేను ఒక మంచి వీడియోతో వచ్చాను. ఇదైతే ఒక మంచి మెమరీ వీడియో అన్నమాట. మన చిన్నప్పటి నుండి టీచర్లు అంటే మనం గుర్తుపెట్టుకుంటాం కదా, అలాంటి టీచర్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ అన్నమాట. ఈరోజు మనం సెయింట్ ఆంథనీ స్కూల్లో 23 సంవత్సరాలుగా పనిచేసినటువంటి నిర్మల టీచర్ గారికి ఈరోజు అయితే రిటైర్మెంట్ డే అన్నమాట. దాన్ని అయితే మా స్కూల్లో అందరూ గుర్తుండిపోయేలాగా మంచి మెమరీ లాగా చేసుకోవాలనుకుంటున్నారు. దానికోసమే మనమైతే ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. ఈరోజు అయితే మనకి ఫాదర్ గారు అలాగే సిస్టర్ అయితే మన టీచర్ కోసం మాస్ అయితే నిర్వహిస్తున్నారు. దాంట్లో అయితే మన అందరు టీచర్లు అయితే ఉంటారు. దాన్ని అయితే మీరు ఈ వీడియోలో చూసేయండి. అలాగే మీరు చదువుకున్నప్పుడు మీకు ఏ టీచర్ అయితే బాగా గుర్తుందో ఆ టీచర్ పేరు అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అనుభూతి చెందని నీ ప్రేమ నాలో ఎన్నాళ్ళు వేచితి ఈ ప్రేమ విందుకై అనుభూతి చెందని నీ ప్రేమ నాలో నీ ప్రేమ నాలో ఈ దినం శుభదినం నూరేళ్ల నవదినం పూజించు క్రీస్తును హృదయ కుసుమాలతో ఏనాటి పుణ్యమో నీ సన్నిధానము ప్రియమానరాలయ్యా నా తోడనుండా నా తోడనుండా ఈ దినం శుభదినం నూరేళ్ల నవదినం పూజించు క్రీస్తును హృదయ కుసుమాలతో. Father and my dear teachers, on this beautiful day, let us rejoice in the Lord and thank Him for His unconditional love He has showered upon each one of us throughout our life journey, especially on our beloved teacher Nirmala, who rendered her service 23 years in this institution. Thank you, Lord, for her personality, the virtues, goodness, which she has made use for the growth of our school. Dearest teacher, being considerate, loving, helpful, caring, prayerful and joyful makes you the unique person you are. There is a time for rejoicing, there is a time for peace, there is time for loss, there is time for gain, there is time for joy and there is a time for sorrow. Yes, dear teacher, as you are leaving us, we wish you a happy stay wherever you are and enjoy doing your new responsibility, that is to take care of your only beloved daughter who needs your help, love and care right now. Today, as we have gathered around this Eucharistic table, which is a sign of love and unity, let us place ourselves and especially our dear teacher Nirmala and express our gratitude towards God and ask the Lord to bless her with good health of mind and body. May she be guided by the Spirit and continue to lead the joyful and exemplary life in the years to come. As you have nurtured our little ones in the garden of Saint Anthony, we shall miss you and your kindness and your gentle ways. Let us once again thank the Lord along with our dear teacher and continue this Eucharistic celebration. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువగు యేసుక్రీస్తు కృప తండ్రి అయిన సర్వేశ్వరుని ప్రేమ
పవిత్రాత్మ సహవాసము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ప్రియ దైవ ప్రేక్షకులారా, మరి ముఖ్యంగా నిర్మలా టీచర్ గారు ఇవాళ ప్రత్యేకంగా మనందరం కూడా దేవునికి వందనాలు చెప్పడానికి ఇక్కడ చేరి ఉన్నాం. ఒక కుటుంబంగా 23 సంవత్సరాలు టీచర్ గారు మన దగ్గర పనిచేస్తూ ఇక్కడ ఈ పాఠశాలలో ఉంటూ వారు అందించినటువంటి సేవలకు కృతజ్ఞతగా దేవుడి వందనాలు అర్పిస్తూ ఉన్నాం. గడిచినటువంటి కాలం అంతా కూడా దేవుడు అనేక రకాలుగా ఆమె ద్వారా పాఠశాలను అనేక మంది విద్యార్థులను ఆశీర్వదించారు. ఇవాళ వారు యొక్క స్కూల్ని విడిచిపెట్టి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇదిగో గడిచినటువంటి కాలం అంతా కూడా దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలు అర్పించడమే కాకుండా వారికి కూడా మనం ప్రత్యేకంగా వారిని దేవుడు ఆశీర్వదించాలని ముందు రోజుల్లో ఇంకా ఆయురారోగ్యాలతో వారు తలపెట్టే కార్యాలన్నింటినీ కూడా దేవుడు దీవించాలని ప్రత్యేకంగా ఈనాటి యొక్క ప్రార్థనలో యొక్క దివ్య బలి పూజలో మనం ఆమె నిమిత్తము వారికి ఉద్దేశాల నిమిత్తము సమర్పిస్తున్నాం. కాబట్టి ఇవాళ ఒక కుటుంబంగా చేరినటువంటి మనందరం కూడా ఇదిగో ఇంకా అధికంగా దేవుడు వారిని దీవించాలని ప్రార్థిద్దాం. అలాగే దైవార్చన క్రమంలో కూడా ఈవేళకి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉంది. ఆగమన కాలాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఆగమన కాలం అంటే దైవార్చన కాలంలో మొదటి కాలం, అది నూతన దైవార్చన క్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఆగమన కాలంలో మనం ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూసేటటువంటి సిద్ధపాటు దినాలు, క్రీస్తు జయంతిని కొనియాడుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో మనకు అవసరమైనటువంటి ఆ యొక్క అనుగ్రహాలను నడిపింపును ప్రసాదించమని ఆ దేవాది దేవుడిని ప్రార్థిస్తూ, అదేవిధంగా మన టీచర్ గారిని కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఈనాటి యొక్క దివ్య బలి పూజను ఇక్కడ యోగ్య రీతిని సమర్పించడానికి గాను ముందుగా మన పాపను ఒప్పుకుంటూ దేవుని క్షమాపణకై వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడి చెంతను ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, రానున్న క్రీస్తుకు ధర్మక్రియలతో ఎదురేగుటకు మేము సంతసముతో ఎదురు చూచుచున్నాము. అతడు వచ్చినప్పుడు మేము అతని కుడి ప్రక్కన నిలిచియుండుటకును స్వర్గరాజ్యంలో ప్రవేశింప యోగ్యులమగుటకును నీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు రాజ్య పాలన చేయు మా ప్రభువుకు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 5 వచనములు. యూదా యెరూషలేముల గూర్చి ఆమోసు కుమారుడు యెషయా చూసిన దర్శనమిది. రానున్న దినములలో ప్రభువు మందిరమున్న పర్వతములన్నింటిలో ప్రధానమైనదగును, కొండలన్నింటిలో ఎత్తైనదగును. సకల జాతులు ప్రవాహము వలె దాని చెంతకు వత్తురు. అనేక మంది ప్రజలు వచ్చి ఇట్లు చెప్పుదురు, మనము ప్రభువు పర్వతమునకు పోవుదము, యాకోబు దేవుని దేవాలయముకు పోవుదము. ఆయన తన మార్గములను మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదము. ధర్మశాస్త్రము సీయోను నుండి వచ్చును, ప్రభువు వాక్కు యెరూషలేము నుండి బయలువెడలును. ఆయన జాతుల మధ్య తగవులు పరిష్కరించును, అనేక ప్రజలకు తీర్పు చెప్పును. వారు తమ కత్తులను కర్రలుగా సాగగొట్టుకొందురు, తమ ఈటలను కొడవళ్ళుగా మార్చుకొందురు. ఒక జాతి మరి ఒక జాతి మీద కత్తి దూయదు, ప్రజలు యుద్ధముకు శిక్షణ పొందరు. యాకోబు వంశజులారా రండు,
మనము ప్రభువు దయచేయి వెలుగులో నడుచుదము. ఇది ప్రభువు వాక్కు. యావే యావే నా కాపరి, లోటు లేదు నాకు నీవు తోడుండగా. యావే యావే నా మేపరి, ప్రేమ తోడ నన్ను కాచి కాపాడును. జీవపు ఊటలరికి నన్ను నడిపించును. జీవపు ఊటలరికి నన్ను నడిపించును. యావే యావే నా కాపరి, పచ్చిక గల చోట మేలను సమకూర్చును. శాంతి జలములలో సేదీర్చును. పచ్చిక గల చోట మేలను సమకూర్చును. శాంతి జలములలో సేదీర్చును. కను సన్నల నీడలో ఆ కమ్మని హృదయములో, కను సన్నల నీడలో ఆ కమ్మని హృదయములో విశ్రాంతినిచ్చును. సేదీర్చును, నన్ను సేదీర్చును. యావే యావే నా కాపరి. పునీత పౌలు రోమియోలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. సోదరులారా, ఇప్పుడు ఎంత వేళ అయినదో మీకు తెలియను కదా, కనుక తప్పక దీనిని ఆచరింపుడు. మీరు నిద్ర నుండి మేల్కొనవలసిన సమయమైనది. మొదట మనము విశ్వసించిన నాటి కంటే ఇప్పుడు మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గరైనది. రాత్రి ముగియ వచ్చినది, పగలు సమీపించినది. చీకటికి చెందిన పనులను మనము ఇక మానివేయుదము. పగటి వేళ పోరాటమనర్చుటకు ఆయుధములు ధరించుదము. వెలుతురులో జీవించు ప్రజలగా సత్ప్రవర్తన కలిగి ఉందుము. వినోదముతో కూడిన విందులు కానీ, త్రాగుబోతుతనము కానీ, భోగలాలసత్యము కానీ, అసభ్య ప్రవర్తన కానీ, పోట్లాట కానీ, అసూయ కానీ ఉండరాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తును ధరించి మీ శరీరేచ్ఛలను తృప్తిపరచుటలో మీకు చూపు శ్రద్ధను మానివేయుడు. ఇది ప్రభు వాక్కు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు, నీ మార్గమును మా పట్ల ప్రదర్శింపుము, నీ రక్షణమును మాకు దయచేయుము. హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగుగాక. లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుండి వచనములు. యేసు సమరయ గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరముగా నిలిచుండి గొంతెత్తి, ఓ యేసు ప్రభువా, మమ్ము కనికరింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పెను. వారు మార్గమధ్యముననే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరయుడు. అప్పుడు యేసు, 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో,
నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, లేచి వెళ్ళుము అని అనెను. క్రీస్తు సువిశేషము సువార్త పట్టణము ద్వారా మన పాపములు పరిహరింపబడును గాక. ప్రజలారా, అనుకోకుండా ఇవాళ మనందరం కూడా ఇక్కడ సమావేశం అవటం జరిగింది. ఈ యొక్క దివ్య పూజను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా షార్ట్ స్పాన్, 3వ తారీఖున 4వ తారీఖున అలాగా అనుకుంటున్నప్పుడు ఏ రోజైనా సరే పిల్లలకి డిస్టర్బెన్స్ ఉంటుంది, తర్వాత మేము ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పేసి ఆలోచించి ఇవాళ సెట్ చేయడం జరిగింది. అనుకోకుండా ఇది ఒక మంచి సందర్భం కూడా. ఏమిటా సందర్భం అంటే దైవార్చనలో నూతన సంవత్సరం మనం దైవార్చన క్రమంలో డిసెంబర్లో లేకపోతే నవంబర్ లాస్ట్ రోజు న్యూ ఇయర్ ఎలాగవుతుంది అనుకున్నట్లయితే కాథలిక్ చర్చ్లో ఉన్నటువంటి ఆ యొక్క లిటర్జికల్ ఇయర్ కౌంటింగ్లో ఆగమన కాలం, క్రీస్తు ప్రభు రాకడకు ముందు ఒక ఆగమన కాలాన్ని మనం నూతన సంవత్సరంగా, నూతన దైవార్చన సంవత్సరంగా మనం ప్రారంభించడం ద్వారా ఒక నూతన సంవత్సరంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి యొక్క మంచి సందర్భం ఏమిటి అంటే ప్రభు యొక్క రాకడకు సిద్ధపడేటటువంటి మొట్టమొదటి రోజు క్రీస్తు జయంతికి, క్రిస్మస్ పండుగను కొనియాడుకోవటానికి 4 ఆదివారాల ముందు ఈ యొక్క 4 ఆదివారాలు కూడా ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో తల్లి సభ ఒక ఆగమన కాల ఆదివారాలుగా ఏర్పాటు చేసి సిద్ధపడమని ఆహ్వానిస్తుంది. నిజానికి ఇందులో చాలా సిద్ధపాట్లు ఉన్నాయి. ఏమిటా యొక్క సిద్ధపాటు అంటే క్రీస్తు జయంతి పండుగను కొనియాడుకోవటం. క్రీస్తు జయంతి ఎప్పుడు జరిగింది? క్రీస్తు ప్రభు ఎప్పుడు పుట్టారు? 2025 సంవత్సరాలు. 2025 సంవత్సరాలు దాన్ని ఏమంటాం? పాతది, పాస్ట్. దట్ ఇస్ ఏ పాస్ట్ టెన్స్. సో 2000 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఆ యొక్క ప్రభు పండుగను, ఆ యొక్క పుట్టిన పండుగను కొనియాడుకోవటానికి సిద్ధపడమని చెప్పేసి ఒక 4 వారాల వల్ల ఆహ్వానిస్తుంది. కేవలం అదొక్కటే కాదు, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభు యొక్క 2వ రాకడ, ఫ్యూచర్. అది పాస్ట్, ఇది ఫ్యూచర్. ఈ యొక్క ఫ్యూచర్ కోసం కూడా మనం సిద్ధపడమని, ఆ యొక్క ప్రభు యొక్క 2వ రాకడ వస్తుంది కాబట్టి మనందరం కూడా యోగ్యంగా తయారు కావాలి. ఏమిటి యొక్క ఫస్ట్ సెకండ్ అంటే, ఫస్ట్ది దానికి ఇజ్రాయేలీయులు బానిసలుగా ఉన్న సందర్భంలో వాళ్ళకు ఒక మెస్సయ్య రక్షకుడు, ఆ యొక్క బానిసత్వం నుంచి విడుదల చేయడానికి వాళ్ళకు ఒక రక్షకుడు కావాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మారనాథ, కమ్ లార్డ్ జీసస్, యేసు ప్రభువా రండి అంటూ రక్షకుడు వాళ్ళకి రావాలనేటటువంటి ఆ యొక్క ఉద్దేశంతో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే, అప్పుడు క్రీస్తు ప్రభుని యొక్క మనుష్య అవతారం, క్రీస్తు ప్రభు రావటానికి ముందు ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు, బోల్డ్మెన్ అదంతా అయిన తర్వాత క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక జరిగింది. ఆ యొక్క పుట్టుక కోసం క్రీస్తు ప్రభుకు ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ప్రార్థన చేసినటువంటి కాలం. క్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత ఆల్రెడీ 2000 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఇప్పుడు మనం దేనికి ఎందుకు అంటే, ఆ రోజుల్లో వాళ్ళు ఏ విధంగా అయితే ప్రభు యొక్క మొదటి రాకడ కోసం సిద్ధపడ్డారో, ఇప్పుడు నూతన ఇజ్రాయేల్గా ఉన్నటువంటి మనం ప్రభు యొక్క 2వ రాకడకు సిద్ధపడాలి. ఆ యొక్క 2వ రాకడ సిద్ధపాటు అంటే దేవునికి యోగ్యమైనటువంటి వారులుగా మనం ఉండాలి. అంటే మంచి పనులు చేస్తూ దేవునికి ఇష్టమైనటువంటి వారులుగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించడం, మంచి కార్యాలు పొరుగు వారికి సహాయం చేస్తూ, మనకు వీలైనంత మంచి చేస్తూ దేవునికి యోగ్యంగా జీవించటం. అప్పుడు మన యొక్క ప్రభు యొక్క 2వ రాకడలో ప్రభు యొక్క రాజ్యంలో మనం యోగ్యులమవుతాం అనేటటువంటి ఆ యొక్క దృక్పథంతో మొదటి రాకడను కొనియాడుకోవటానికి సిద్ధపడుతూ 2వ రాకడ కోసం మనం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు. కానీ ఇందులో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే 3వ రాకడ గురించి కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు 1వ రాకడ 2వ రాకడ బాగానే ఉంది, కానీ 3వ రాకడ ఎక్కడ వచ్చిందని చెప్పేసి 3వ రాకడకి ఏమిటి అంటే ప్రెజెంట్. దానికి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఇదిగో నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టావు, వస్త్రహీనుడనే ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చావు, దప్పిగా ఉన్నప్పుడు దాహం తీర్చావు, అనారోగ్యంతో ఉన్నప్పుడు సందర్శించావు, లేకపోతే జైల్లో ఉన్నప్పుడు ఖైదీగా ఉన్నప్పుడు సందర్శించడానికి, పరదేశిగా ఉన్నప్పుడు ఆదరించావంటూ ప్రభు చెప్తున్నటువంటి మాటలు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు? ఇవన్నీ కూడా మేము ఎప్పుడు చేసాం అని అడిగినప్పుడు, ఇదిగో నా చిన్నవారిలో ఒకరికి చేసినట్లయితే నాకు చేసినట్లే. సో నౌ ద ఛాలెంజ్ ఫర్ us is when we are living in the present this kind of situation, వీరి ప్రతి ఒక్కరిలో కూడా ప్రభు యొక్క రాకడ జరుగుతూనే ఉంది. మనకు ప్రతి సందర్భంలో కూడా ప్రభు యొక్క సాక్షాత్కారం అనేది లభిస్తూనే ఉంది. మరి దాన్ని మనం గుర్తిస్తూ ఉన్నామా? ద థర్డ్ కమింగ్, దట్ ఈజ్ మన దేవుడిని ఏమంటామంటే ఇమ్మానుయేలు దేవుడు అంటాం. ఇమ్మానుయేలు దేవుడు అంటే దేవుడు మనతో ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు. ఎందుకంటే దైవ ప్రేమ, సోదర ప్రేమ రెండూ కూడా ఒక్కదానితో ఒకటి మిళితమై వెళ్ళాలి.
నేను దేవుడిని ప్రేమిస్తున్నానని చెబుతూ తన తోటి సోదరుని ప్రేమించలేనట్లయితే ఖచ్చితంగా మనం అందరం కూడా అబద్ధీకులమని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. మరి ఆ యొక్క దైవ ప్రేమను మనం మనకు సోదర ప్రేమలో చూపించాలి. సోదర ప్రేమ అంటే ఎవరు అంతా బాగున్న వాడికి కాదు, బాలేనటువంటి వారు, ఆకలితో ఉన్నటువంటి వారు, వస్త్రహీనుడైనటువంటి వారు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, పరదేశిగా ఉన్నటువంటి వారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎటువంటి అవసరంలో ఉన్నటువంటి వాళ్ళైనా వాళ్ళందరూ కూడా వాళ్ళకు మనం సహాయం చేయటం ఎందుకు? ఇదిగో ఈ చిన్నవారిలో ఒకరికి చేస్తున్నప్పుడు నాకు చేసినట్లే అని చెప్పేసి ప్రభు చెప్తున్నాను. మరి అటువంటిప్పుడు ప్రభు యొక్క రాకడ ఏదో రెండవ రాకడలో అప్పుడు లోకాంతంలో జరుగుతుందని కాదు, కానీ ప్రతి ఒక్క సందర్భంలో అవసరమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా మనం క్రీస్తు ప్రభును చూసి సేవ చేయగలిగినప్పుడే మన యొక్క క్రైస్తవ జీవితానికి అర్థం. అందుకే మదర్ తెరెసా గారు ఒకసారి ఒక చివరి అవస్థలో ఉన్నటువంటి ఒక కుష్ఠరోగి సేవ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి విలేకరు చెప్తున్నారు, నాకు $1000 ఇచ్చినా సరే ఇలాంటి పని నేను చేయలేనని చెప్తున్నాను. మదర్ తెరెసా గారు చెప్పారు, అవును నేను కూడా చేయను, $1000 కోసం అయితే నేను కూడా చేయను, కానీ నేను ఇతరులో $1000 కాదు, నేను చూసేటటువంటి క్రీస్తుని చూస్తున్నానని చెప్పాను. ఈ యొక్క మనిషిలో ఈ యొక్క కుళ్ళిపోతున్నటువంటి ఒక శరీరంలో నేను క్రీస్తుని చూసి నేను సేవ చేస్తున్నాను. అతనిపై ఉన్నటువంటి ప్రేమను బట్టి మనం కూడా ప్రతి ఒక్కరిలో కూడా క్రీస్తుని చూసినట్లయితే రెండవ రాకడకు మనం ఈవేళ యొక్క ప్రెజెంట్లో పాస్ట్ ఫ్యూచర్ ప్రెజెంట్ when we live the present seeing the presence of God. ప్రెజెంట్ అంటే ప్రెజెంట్కి 2 అర్థాలు ఉన్నాయి. గ్రామర్లో ప్రెజెంట్ అంటే ప్రెజెంట్ టెన్స్, కానీ మామూలుగా ఐ కేమ్ విత్ ఏ ప్రెజెంట్ ఏంటి గిఫ్ట్. సో ద ప్రెజెంట్ ఈజ్ ఎ ప్రెజెంట్ టు us బై గాడ్. ఈ రోజు అనేటటువంటి దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఒక గొప్ప కానుక. కాబట్టి దీన్ని మనం సద్వినియోగం చేసుకున్నప్పుడే రేపటి దినాన్ని మనం యోగ్యంగా జీవించగలం. రేపటి దినం అంటే ఆ యొక్క రెండవ రాకడకు ప్రభు వచ్చేటటువంటి రోజుకి మనం సిద్ధపడగలం. కాబట్టి లెట్ us మేక్ యూజ్ ఆఫ్ ద ప్రెజెంట్ టు లివ్ ద కమింగ్ డేస్ ఇన్ ఏ బెటర్ వే. దీన్ని మన యొక్క ఆగమన కాలంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇవాళ నేను సువార్త మార్చాను. యాక్చువల్గా ఇవాళ మనం చదవలసినటువంటి సువార్త కాదు, కానీ ఆ యొక్క 10 మంది కుష్ఠరోగుల ఉపమానం. సాధారణంగా మనం కృతజ్ఞత గురించి మాట్లాడేటప్పుడు బైబిల్లో ఉన్నటువంటి యొక్క 10 మంది కుష్ఠరోగుల ఉపమానాన్ని మనం సాధారణంగా ధ్యానిస్తూ ఉంటాం. ఎందుకు అంటే క్రీస్తు ప్రభు దగ్గరికి 10 మంది వచ్చారు. 10 మందికి కూడా ప్రభుని ప్రార్థన చేశారు, ప్రభు మమ్మల్ని కరుణించండి, మాకు యొక్క అనారోగ్యంతో బాధపడుతున్నామంటే వెళ్ళి మీరు యాజకుడు కనిపించండి అన్నారు. ఎందుకంటే కుష్ఠరోగం స్వస్థత పొందిన తర్వాత వాళ్ళు వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి యాజకులు కనిపించాలి. అది ఒక గురుతు. అక్కడ గురువు చెప్తారు, నీకు స్వస్థత కలిగింది, నీకు తిరిగి 10 మందిలో చేరొచ్చు అనేటటువంటి ఆ యొక్క అనుమతి గురువు ఇవ్వాలి, ఆ యొక్క యాజకుడు ఇవ్వాలి. అందుకని చెప్పేసి దేవాలయం వెళ్తుంటే దారిలోనే చూసారు స్వస్థత కలిగింది వాళ్ళు. అప్పుడు ఏం చేశారు, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, కానీ తిరిగి వచ్చినటువంటి వాడు ఒక సమరీయుడు ఒక్కడే వచ్చాడు. వచ్చి ప్రభువునకు కృతజ్ఞతలు తెలియజేశాడు. మన జీవితంలో అనేకమైనటువంటి అనుగ్రహాలు మనం అనునిత్యం కూడా పొందుతూనే ఉంటాం. పొందినటువంటి అనుగ్రహాలకు కనీసం మనం కొన్నిసార్లు గుర్తించడం కూడా. ఈవేళ నేను ఉదయం లేచానంటే దానికి కారణం ఎంతోమంది రాత్రి పడుకున్న ఈవేళ ఉదయం లెగలేదు. రాత్రి పడుకున్న వాళ్ళు. ఇప్పుడే నాకు ఉదయం ఎవరో ఫోన్ చేశారు, ఎక్కడో ఒక స్కూల్లో ఒక మాస్టర్ గారు, ఒక మంచి ఆర్ట్ మాస్టర్ గారు, ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి, కమిటెడ్ సూసైడ్ ఏంటి. ఇంకా కొద్దిమంది బంధువులు ఎంతోమంది మనం నిన్నటి దినం అలాగా చనిపోతూ ఉన్నారు, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఆ విధంగా కాకుండా ఇవాళ దేవుని సన్నిధానంకి వచ్చి దేవుని స్మరించుకునేటటువంటి భాగ్యం ఇచ్చారంటే ఇది ఖచ్చితంగా దేవుని యొక్క అనుగ్రహమే. ఉదయం లెగ్గానే ప్రభా ఇవాళ నాకు ఒక కొత్త రోజుని ఇచ్చావు, నీకు వందనాలు అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉంటాం. ఉదయం లేచామా పరిగెత్తుతూనే ఉంటుంది బండి, ఎందుకంటే ఆటోమేటిక్ లైఫ్స్ అయిపోయి మెకానికల్గా మనం అలా పరిగెడుతూనే ఉంటాం. కానీ ఎవ్రీథింగ్ ఒక్క క్షణం మనం ఆలోచించినట్లయితే ఎవ్రీ సెకండ్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్క నిమిషం కూడా, ప్రతి ఒక్క మనం గడిపేటటువంటి ప్రతి ఒక్క నిమిషం కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమతే. కానీ దాన్ని మనం గుర్తించి ఇవాళ ఆరోగ్యం ఉంది, లేకపోతే ప్రతిదీ కూడా ఇంట్లో ఈవేళ నాకు తినడానికి తిండి ఉంది, తిండి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈవేళ మనం పడుకోవడానికి ఒక ఇల్లు ఉంది, లేకపోతే సంరక్షణ చేసుకోవడానికి చాలా చెప్పుకుంటూ పోతే ఈవేళ అంతా సరిపోతుంది. కానీ మనం ఎన్నిసార్లు ఆ యొక్క కృతజ్ఞతా భావాన్ని కలిగి జీవిస్తున్నాం అనేటటువంటిది ఒక మనం ఆలోచించవలసినటువంటి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం. ఎప్పుడు కూడా ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు, ఎన్ని ఉన్నా సరే ఇంకా లేదు నేడుస్తూనే ఉంటాం. ఇంకా పెద్ద ఉద్యోగం, ఇంకా పెద్ద జీతం ఉన్న ఉద్యోగం వస్తే బాగుంది, ఇంకొకటి వస్తే బాగుంది అని చెప్పేసి ఆ యొక్క కృతజ్ఞతా భావం లేకుండానే మనం ఉంటాం. ఇంతేనే ఇంకొక స్కూల్, ఆ స్కూల్లో ఇంకెక్కువ జీతం ఇస్తున్నట్టున్నారు, లేకపోతే ఇంకొక 2 చదువులు ఎక్కువ చదివితే ఇంకెక్కడికైనా అభివృద్ధి చెందటం తప్పని నేను అనటం లేదు. ఉన్న దాంతో సంతృప్తి లేదు. ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకొక నెక్స్ట్ మంత్ ఇంకొక ఇంక్రిమెంట్ వస్తే బాగుండు, లేకపోతే ఫాదర్ గారు అండి ఇంతైనా ఇంక్రిమెంట్ ఇంకొద్దిగానే ఉంటే
మానవుడు ఆశాజీవి, కోరికలు ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి. కాకపోతే ఆ కోరికలతో పాటు దేవుడికి 2 చేతులు జోడించి కృతజ్ఞత తెలిపేటటువంటి ఆ యొక్క స్వభావం కూడా మనకు ఉండాలి. ఈవేళ దానికి నేను దేవుడికి వందనాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఫాదర్ అండి నాకేమున్నా లేకపోయినా అక్కర్లేదు, నాకు ఒక దివ్యబలి పూజను థ్యాంక్స్ గివింగ్ మాస్ కావాలని చెప్పేసి టీచర్ గారు అడిగారు. ఆదివారం అయినా సరే అక్కడ పూజ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 సిక్ పీపుల్కి దేశంసాల నుంచి రావడానికి కారణం ఏంటంటే టీచర్ గారిలో ఉన్నటువంటి యొక్క ప్రార్థన, ఆవిడ ఆశ. ఇంకొక ఫాదర్ గారి సిస్టర్ గారు టీచర్ గారి బంధువు ఒక ఆయన ఉన్నారు, ఫాదర్ ప్రదీప్, అతను పిలుస్తానంటే వద్దండి మీరు చేయండి నాకు చాలా అన్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ టు థ్యాంక్ గాడ్. ఆవేళ ఆవిడ చెప్పింది ఫాదర్ గారికి ఒక 23 సంవత్సరాల్లో అంతా కూడా నాకు ఈ స్కూల్లోనే అయిపోయింది. కృతజ్ఞత భావంతో షీ వాంటెడ్ టు థ్యాంక్ గాడ్. సో దట్ ఈస్ వాట్ ఆ థ్యాంక్స్ గివింగ్ అనేటటువంటి ఇవాళ చివరి ఉన్నటువంటి మాట, నీ విశ్వాసం స్వస్థపరిచింది, లేచి వెళ్ళు అని చెప్పేసి. యువర్ థ్యాంక్స్ గివింగ్ టుడే విల్ బ్లెస్ యూ. మన యొక్క కృతజ్ఞత అనేటటువంటిది మనల్ని ఎప్పుడైతే మనం దేవుడు ఇచ్చినటువంటి వాటికి మనం కృతజ్ఞత తెలియజేస్తామో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదిస్తారు, మనల్ని ముందుకు నడిపిస్తారు. వెల్లుము అంటున్నారు. గో హెడ్ విత్ యువర్ ఫెయిత్. ఆ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. అలాగే టీచర్ గారికి కూడా నేను నాకన్నా ముందు సీనియర్ ఆవిడే. నేను ఓన్లీ 10 years కానీ ఆవిడ నాకన్నా 23 years సీనియర్, 13 years సీనియర్ నాకన్నా. బట్ వన్ థింగ్ ఐ అప్రిషియేట్ హర్ సిన్సియారిటీ, హర్ పంక్చువాలిటీ. మ్యాక్సిమం ఏదో అత్యంత అవసరం ఉంటే తప్ప ఆవిడ లేట్ అవ్వడం అనేది ఉండదు. పంక్చువాలిటీ ఒకటి. సైలెంట్గా ఆవిడ పని ఆవిడ చేసుకొని వెళ్ళిపోతారు. అనవసరంగా ఎక్కడ ముచ్చట్లు పెట్టడం, ఆ లూసులు ఇక్కడ ఈ లూసులు అక్కడ కొంతమంది ఉంటారండి. అలా ఏమీ లేకుండా ఆవిడ పని ఆవిడ చేసుకోవటం వెళ్ళటం 10 సంవత్సరాలు నేను గమనించింది అదే టీచర్ గారి విషయంలో. అండ్ ఆల్సో ప్రేయర్ ఫర్ లైఫ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. సో టీచర్ గారండి, వీఆర్ స్పెషల్లీ ప్రేయింగ్ ఫర్ యూ. దో వీ మిస్ యూ, విల్ కంటిన్యూ టు ప్రే. God should bless you abundantly and also the days to come should still be happy and healthy. మీరు ఈ స్కూల్లో ఉన్నప్పుడు చాలా అనుభవాలు, మీకు కుటుంబంలో మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఇవన్నీ కూడా చాలా చూశారు. అన్ని విషయాల్లో కూడా మీరు చాలా ధైర్యంగా నిలబడ్డారు. ముందు కూడా అదే ధైర్యంతో వెళ్ళండి. అవర్ గాడ్ ఈజ్ విత్ అస్. ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నటువంటి దేవుడు. హీ విల్ లీడ్ యూ. విష్ ఆల్ ద బెస్ట్, ఆల్ ఆఫ్ అస్ ప్రామిస్ ఆర్ ప్రేయర్స్. గాడ్ బ్లెస్. ప్రార్థన. సర్వశక్తిగల సర్వేశ్వర, మా ప్రియ తండ్రి, విశ్వశ్రీ సభను పరిపాలిస్తున్న మా జగద్గురువులు లియో తండ్రి గారిని, ఆర్చ్ బిషప్లను, గురువులను, కన్యస్త్రీలను మీ పాదాలకు సమర్పిస్తున్నాను. తండ్రి, వారు చేయి సువార్త సేవలో మీ చేయుతునివ్వమని కోరుతూ అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈరోజు పదవీ విరమణ పొందుతున్న మీ సేవకురాలైన నిర్మలా టీచర్ గారిని మీ కృపతో నింపి ఆమెకు మనశ్శాంతిని, కుటుంబ సంతోషము, ఆరోగ్యము, తృప్తిని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో మా నిర్మలా టీచర్ భర్త అయిన పాము మరేదాస్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయనకు మీ రాజ్యంలో మీ దూతల సాంగత్యమున నిత్య విశ్రాంతిని కలుగు చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయాసాగుడైన ప్రభువా, నిర్మలా టీచర్ గారి కుమార్తె దివ్య, అల్లుడు బాబీలను మీకు సమర్పించున్నాము. వారి ఇరువురికి కావలసిన సంతోషము, సమాధానము, మంచి సంతాన భాగ్యమును దయచేయమని కోరుతూ అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల తండ్రి, మా పాఠశాల కరెస్పాండెంటు, ప్రిన్సిపల్, టీచర్స్, స్టూడెంట్స్ అందరినీ మీ పాదాలకు సమర్పిస్తున్నాము. ఈ పాఠశాల అభివృద్ధికి మేమంతా సమృద్ధిగా కృషి చేయలాగున మమ్మల్ని మలచమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధులైన మా పరలోక ప్రభువా, ఈ యొక్క ఆగమన కాలం మొదటి ఆదివారం నాడు మేమందరం కూడా ఒక కుటుంబంగా చేరి ನೀವು చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలు అర్పిస్తుండగా మా యొక్క ప్రార్థన ఆలకించండి. మా యొక్క విన్నపాలతో పాటు ఇగో ప్రత్యేకంగా మా నిర్మలా టీచర్ గారిని సమర్పిస్తుండగా వారిని ఆశీర్వదించమని, వారి యొక్క రాబోయేటటువంటి ఆ యొక్క రోజుల్లో వారికి అవసరమైనటువంటి శాంతి, సమాధానాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాము. ఆదరించుమయ్యా మా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ,
స్వీకరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించుదము. తన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. ఆమేన్. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేము అర్పించి అర్పణములను దయతో స్వీకరింపము. ఇహమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణ బహుమతికి మమ్మలను పాత్రలు చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట్లను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా అతడు ప్రథమ ఆగమమున దేన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరల తెరచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపముతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతో ఉత్సాహముతో నిరీక్షించుచున్నాము. కావున దూతలతో అతిదూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతగి నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయన నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాను కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. అలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. అలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారు రక్షణాత్మకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేని ఎదురుచూచు మేము
ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర స్త్రీ సభ కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచి నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక మనస్సు ఏక హృదయము కలిగి ఉండినట్టులా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకుని నా పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత యోసేపు గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత పాదువాపురి అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై ఓ ప్రభువా మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకులకు మా లియో జగద్గురువును మా బాల పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదురని నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకంను వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల ప్రతి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింపము. వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపు. శోధన ఎంత ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు ఐక్యమును శాంతిని సమాధానమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. లోక పాపములను పరిహరించుడు ప్రభువా మాకు దయచేయుము. లోక పాపములను పరిహరించుడు ప్రభువా మాకు దయచేయుము. లోక పాపములను పరిహరించుడు ప్రభువా మాకు శాంతి దయచేయుము. సర్వేశ్వరా, నేను మీ శరీరము నాకు తీర్పుగాను కన్నంగానుండక మీ కనికరం బట్టి నా ఆత్మ శరీరములకు భద్రతగాను ఔషధంగాను ఉండునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభువు. గొర్రెపిల్ల ప్రేమ విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట్లో ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
అందించిన ఆనందమే అందించిన ఆకాంక్షనే రగిలించిన ఆకాంక్షనే రగిలించిన అపురూపమా ప్రభు యేసుని లోకందము ఆ ప్రియవదనం అమృత కలశం వెన్నెల వంటి చల్లని మనసు ఆ ప్రియవదనం అమృత కలశం వెన్నెల వంటి చల్లని మనసు పంచిన స్నేహం మధురాతి మధురం పంచిన స్నేహం మధురాతి మధురం అనురాగ సుధలను చిలికించును అనురాగ సుధలను చిలికించును అనురాగమే కురిపించిన ఆనందమే అందించిన ఆకాంక్షనే రగిలించిన ఆకాంక్షనే రగిలించిన అపురూపమా ప్రభు యేసుని లోకందము ఆ ప్రియవదనం అమృత కలశం వెన్నెల వంటి చల్లని మనసు ఆ ప్రియవదనం అమృత కలశం వెన్నెల వంటి చల్లని మనసు పంచిన స్నేహం మధురాతి మధురం పంచిన స్నేహం మధురాతి మధురం అనురాగ సుధలను చిలికించును అనురాగ సుధలను చిలికించును అనురాగమే కురిపించిన ఆనందమే అందించిన ఆకాంక్షనే రగిలించిన ఆకాంక్షనే రగిలించిన అపురూపమా ప్రభు యేసుని లోకందము ప్రభువు మనకు శుభములు దయచేయును మన నేల చక్కగా పంటలు పండును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గీయ వస్తువులను ప్రేమించు విధానము బోధింపము. శాశ్వతముగా నిలిచి వాటిపై మేము మనస్సు నిలుపుకొనినట్టులా కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిమంతుడును దయామయుడునైన సర్వేశ్వరుని స్తుతిని ప్రథమ రాకడను మీరు విశ్వసించుచు పునరాగమము కొరకు నిరీక్షించుచున్నారు. అతని రాకడ మీ జీవితములను వెలుగుతో నింపి పవిత్రమనర్చునుగాక. సర్వేశ్వరుడు మీకు గట్టి విశ్వాసమును, ఆనందమయమైన నమ్మకమును, క్రియాశీలముకు దైవ ప్రేమను దండిగా మీకు ఒసగుదురుగాక. మన రక్షకుని మనుష్యావతారమును గురించి ఆనందించు మిమ్ము అతడు మహిమతో మరలా వేంచెయ్యునప్పుడు నిత్య జీవపు వరములతో నింపునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజాబలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ
సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం అమ్మా మరియా అమ్మా అమ్మా మరియా అమ్మా సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం పరలోక దూతలు నిన్ను పొగడగా దరయందు జనులు నుతించగా పరలోక దూతలు నిన్ను పొగడగా దరయందు జనులు నుతించగా మనుజాలి అంతటిలో మాన్యురాలవు మనుజాలి అంతటిలో మాన్యురాలవు మార్గము చూపెడి దేవమాతవు మార్గము చూపెడి దేవమాతవు సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. నాకు ₹1,00,00,000 ఇచ్చిన ఇంత ఆనందం నాకు ఎప్పుడు కలదు. సో ఫాదర్ గారు అంత దూరం నుంచి వచ్చి నాకు సమర్పించినందుకు చాలా 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 ధన్యవాదాలు ఫాదర్. ఈ స్కూల్కి 2003లో ఎంటర్ అయ్యాను. సో 2025లో లివింగ్ అండి. సో వెళ్ళిపోతున్నాను. చాలా అనుభూతులు ఎందుకు వస్తారు, చాలా మంచి అనుభూతులు అన్నమాట. సో ఫస్ట్ సీజన్ జోసెఫ్ ఫాదర్ గారు నేను వచ్చి ఫాదర్ నాకు జాబ్ కావాలి ఇక్కడ అని అడగగానే జాబ్ ఇచ్చారు. ఇంకా రేపే వచ్చి జాయిన్ అవ్వమ్మా నీ రెజ్యూమ్స్ అని తెచ్చుకున్నాను. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా ఇష్టమే స్కూల్లో ఉండిపోవాలి. ఫాదర్ గారు ఎన్నిసార్లు ఇంకన్నా ఫాదర్ గారు ఇంకా చేస్తానని ఇంకా నాకు ఆశ ఉండేది. కానీ ఈరోజు దేవుడు నాకు మంచి గుడ్ న్యూస్ ఇచ్చారన్నమాట. వెళ్ళిపోయే ముందు మా పాపకి కన్సీవ్ అయింది. సో దానివల్ల నేను ఫాదర్ గారికి చెప్పి థ్యాంక్స్ గివింగ్ మాస్ పెట్టండి ఫాదర్ అనగానే ఫాదర్ అన్నీ డేట్స్ చూసి ఆ సండే పెడతానమ్మా అన్నాను. నాకు ఇంతకంటే ఆనందం ఇంక నాకు లైఫ్లో లేదు. నాకు ఇదే సెంటెన్స్యే పెద్ద ఫ్యామిలీ. మీరు ఎవరైనా తెచ్చుకుంటారా టీచర్ గారు అంటే ఎవరు లేదు. నాకు ఫాదరు సిస్టర్, నాకు సిస్టర్ కూడా అమ్మలాగా నేను అన్నీ చేస్తాను దగ్గరుందని 1 వీక్ నుంచి చెప్పారు ఫాదర్. సో మీరు కూడా నా గురించి మంచిగా అది పూజ కూడా సమర్పించారు. చాలా చాలా థ్యాంక్స్ ఫాదర్. ఈ స్కూల్కి రుణపడి ఉన్నాను. నాకు మంచి లైఫ్ దేవుడు ఇంకా మా పాప ద్వారా మంచి జాబ్ అదే వస్తే ఈ స్కూల్కి ఏదో ఒకటి చేయాలని నా ఆశ. టీచర్ గారు యాక్చువల్లీ మాస్ ఐటమ్స్ మనకు లేవు ఫాదర్, ఓన్లీ అండ్ గ్రూవెట్స్ అది తప్ప. సో టుడే ఆదివారం కాబట్టి అది మూసిపోయాయి కాబట్టి కుడ్ నాట్ బై. సో టుమారో షీ సెడ్ షీ వుడ్ బై అండ్ గివ్ ఆల్ దట్ వీ నీడ్ ఫర్ ద మాస్. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా నేను ఇండియా అదే పాప దగ్గర ఫారెన్ వెళ్తున్నాను, ఇండియా వచ్చి ఖాళీగా ఉన్నాను, నా హెల్త్ అన్నీ బాగున్నాయి, ఇక్కడ టీచర్స్ కోసం ఏమన్నా సిస్టర్ కానీ ఫాదర్ ఇబ్బంది పడితే నేను ఫ్రీ సర్వీస్ ఇస్తాను. అది కూడా చిన్నపిల్లలకే కండిషన్స్ అప్లై. అది థ్యాంక్ యూ ఫర్ దట్. నేను ఒక విషయం చెప్తాను సిస్టర్.
నిర్మలా టీచర్ని చూస్తుంటే మా అమ్మగారు కూడా నిర్మలాగే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. సిస్టర్ గ్రాషి అక్కడ కరస్పాండెంట్ ప్రిన్సిపల్ కింద సెయింట్ జోసెఫ్స్లో పనిచేసినప్పుడు మా అమ్మగారు కొత్తగా జాయిన్ అయ్యారు స్కూల్లో. ఇంగ్లీష్ అంత ఫ్లూయెన్సీ లేదు. ఏదో వస్తుంటే మా అమ్మగారికి ఎదురుగా గ్రాషి సిస్టర్ వెళ్ళి చడామడా తిట్టేశారు బాగా. తిట్టేసిన తర్వాత ఏంటంటే మా అమ్మకి తెలిసిన ఒకటే థ్యాంక్ యూ సిస్టర్. అంతా తిట్టేసిన గ్రాసియా సిస్టర్ గారు థ్యాంక్ యూ సిస్టర్ గారు ఆవిడ కార్నర్ మొత్తం అంతా ఎవరగా అయిపోయి ఆవిడ. మమ్మీ ఇగ్నోర్ అది ఏమైందో మమ్మీకి అర్థం కాలేదు, ఆవిడ ఏం చెప్పాలో అర్థం కాలేదు. అలాగే టీచర్ గారు కూడా వెరీ ఇన్నోసెంట్. యాక్చువల్గా ఆయన చెప్పుకోవాలంటే చాలాసార్లు యాక్చువల్గా 3rd స్టాండర్డ్కి అక్కడ ఉండేవారు. మళ్ళీ టీచర్ గారిని కొద్దిగా కిందకి తీసుకొని రావాల్సి వచ్చింది. బట్ షీ వాజ్ వెరీ హ్యాపీ. షీ నెవర్ కంప్లైంట్ ఆఫ్ ఎనీథింగ్. వాట్ ఎవర్ వీ టోల్డ్ షీ ఆల్వేస్ టేక్స్ ఇట్ అప్ అండ్ వెరీ విత్ ఆల్ హ్యూమిలిటీ షీ యాక్సెప్ట్స్ ఎవ్రీథింగ్. అది మీలో ఉన్నటువంటి మంచితనం టీచర్ గారండి. మా అమ్మగారు ఎప్పుడైతే సిస్టర్ గారికి థ్యాంక్ యూ సిస్టర్ అని చెప్పారో ఆవిడ షాక్. అలాగా మీరు కూడా చాలా మా హస్బెండ్ ఫస్ట్ నాకు స్కూల్ పంపించేటప్పుడు నాకు ఇంగ్లీష్ కొంచెం భయం, నేను వెళ్ళనివ్వరు అని బాగా ఎంకరేజ్ చేసేవారు. రావడది చెప్పేటప్పుడు అయితే నేను నిద్రపోయేది. నువ్వు పొద్దుతా నీకు ఎంత చెప్పినా అర్థం కాదని సరేవారు. కానీ సెంట్ ఆంథనీ స్కూల్ అంటే తనకు చాలా ఇష్టం బాగా. ఎప్పుడే అంత అక్కడే ఉంటుంది స్కూల్ మార్కు అని చెప్పేవారు. నాకున్న కొద్ది నెలలు మాత్రమే టీచర్ గారి పరిచయం. బట్ whenever I saw her, I always, whenever I go that side, she will give one beautiful smile. Ante. And she was very good. And she was, as I noticed, she is nice way she was dealing with the children. Nobody, sometimes they make noise and all. But children are nicely sitting. So I have taken 2-3 photos also because such a way, disciplined way they were sitting. And thank you teacher for taking care of the little ones and for your relationship with all of us. I know you have done a lot of service to this institution, and this institution also owes you so much. So we continue to pray for you, pray for each one of us, so that we may continue our work over here for the good of the institutions. Thank you. Blessings, this is the promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessings we need. Mercy drops from us are falling, but for the showers we plead. But for the showers we plead. There shall be showers of blessings. There shall be refreshing, sent from the Savior above. Showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we please. But for the showers we please. All the best, Nirmala teacher. టీచర్ గారితో నాకు ఉన్న ఇంకొక మెమరీ ఏంటంటే నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఒక అక్కలాగా ట్రీట్ చేసేవారు. ఒక అక్కతో ఎలా ఉంటుందో రిలేషన్ అలాగే ఉంటుంది. నిజాన్ని చెప్పాలంటే ఫాదర్ గారు చెప్పినట్టుగా ఈవిడ కూడా నాకు ఒక ఇన్స్పైరబుల్ పర్సన్. అంటే ఎంత కోపం వచ్చినా, ఎమోషన్స్ వచ్చినా ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నది మాత్రం ఈవిడ చూసిన తర్వాత నేర్చుకున్నాను. ఇప్పుడు మొదలుపెట్టాను నేను నేర్చుకోవడం కొంచెం లేట్ లెర్నింగ్లో. అంటే కూడా ఈవిడ ఫస్ట్ టీచర్. సో నాకు ఒక రకంగా టీచరు గురువు, ఇంకొక రకంగా అక్క, అన్ని రకాలుగా కూడా ఎంతో నాకు ఎమోషన్స్ ఉన్నాయి. షీఈస్ ద బెస్ట్ పర్సనాలిటీ, బెస్ట్ హ్యూమన్. థ్యాంక్ యూ టీచర్. Father, school fees కరెక్ట్గా సీట్ నెంబర్ 1 ఆ క్లాస్లో ఎక్కడ డ్యూ ఉండదు సార్. మరి మీరు చెప్పాలి క్లియర్గా మీ క్లాస్లో ఎందుకు
తెలుసుకున్నారు టెక్నిక్ ఏంటో. అదే మరి ఏంటి తెలుసుకుంటాం. చాలా సేపు ఇది పార్టీ తెలుసుకుంటారు. కంటిన్యూస్గా ఫోన్స్ చేయిస్తారు, చేయించుకుంటూ ఉంటారు. ఏమైనా లెటర్ టీచర్ గారికి ఒక 2 days కోసం అని అలాగంటే కనుక లెటర్ రాయించుకొని టీచర్ అంటే అలా కాదు. మన అలా కాకుండా వాళ్ళకి కంటిన్యూస్గా మనం చెప్తూ మాకు మా ఫాదర్ గారు జీతాలు ఇవ్వరు అని కూడా అదే టెక్నిక్ నాకు ఆవిడ నేర్పించిన టెక్నిక్ అదే. సేమ్ ఫీలింగ్ ఇద్దరు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు ఫాదర్ ఫీజుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, బాగా కలెక్షన్ చేయాలి, సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఫాదర్. సో టీచర్తో నాకు 2.5 years బాండింగ్. సో బాండింగ్. థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ. ఫస్ట్ స్టాండర్డ్ జీనత్ టీచర్ జీనత్